నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ పాట ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. మన తెలుగు వాళ్ళు చాలా సందర్భాల్లో ఈ పాటను వాడుతూ ఉంటారు. ఉచితాలు ఇస్తాం, 6 గ్యారంటీలు కాదు 60 గ్యారంటీలు ఇస్తాం, రైతు పక్షపాత ప్రభుత్వం అవుతాం, అసలు తెలంగాణ రూపురేఖలే మార్చేస్తాం, మాటలు కోటలు దాటిచ్చేలాగా చెప్పి బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతను తమ ఓటు బ్యాంకుగా మలుచుకొని అధికారంలోకి వచ్చింది తెలంగాణ కాంగ్రెస్. అధికార పీఠమెక్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఇండియా టుడే కాంక్లేవ్ 2025లో మాట్లాడారు. మాట్లాడుకుంటూ పోతే ఆయన మాట్లాడిన మాటలు కొంత విడ్డూరంగా అనిపించాయి. ఒక్కొక్కటి మీకు వినిపిస్తాను, ఎందుకంటే అది ఇండియా టుడేకి సంబంధించింది కాబట్టి మనం స్క్రీన్ మీద ప్లే చేయలేం, కాపీరైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి. అండ్ ఇండియా టుడే వాళ్ళకు కూడా చెప్తున్నాము, మా ముఖ్యమంత్రి అస్సలు రూపం ఏంటి అనేది ఇక్కడ జనాలకు తెలియాలి కాబట్టి మీ ఆడియోను మాత్రం ఉపయోగించుకుంటున్నాం. సో ఈ వీడియో మొత్తం క్రెడిట్ గోస్ టు ఇండియా టుడే. ఎందుకంటే వాళ్ళు చేసిన కాన్క్లేవ్ వల్లే మన ముఖ్యమంత్రి అసలు ఆలోచనలేంటి, ఆయన మన ముందు తెలుగులో చెప్పే మాటలు అక్కడికి పోయి చెప్పే మాటల్లో ఎంత తేడా ఉంది, ఇంకా వీళ్ళేదో ఉచితాలు ఇస్తారని ఎదురు చూసే ఆశా జీవుల్లారా మీ నోట్లో మట్టి కొట్టేసిండు, మిమ్మల్ని నిలువునా ముంచేసిండు, ఇక నమ్మి రేపు స్థానిక సంస్థలో మున్సిపలో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఆలోచించి ఓటేయండి ఇంకో ఉచితాన్ని చెప్పే ముందు అని తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఉచితాలనే కాదు, ఈయన మాట్లాడే మాటలు ఆయనకే కాదు పార్టీకి కూడా ఎంత వ్యతిరేక భావజాలం తీసుకొచ్చే విధంగా ఉంటాయి. అసలు ఈయన ఏమనుకోని ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా గుసగుసలు మొదలయ్యాయి. దీనికి తోడు రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళని కనుక్కునే పనిలో ఉన్నామని చెప్పడం ఇంకా ఆశ్చర్యానికి అనిపించింది. దానికి సంబంధించి ఒక్కొక్కటిగా మీకు వినిపిస్తాను. ఫస్ట్ ఏదైతే ఉచితాలు ఉన్నాయో ఉచితాలకు సంబంధించి. will be provided to unemployed youth. You made promises for farmers, for agriculture labor, and you are struggling to balance the budget. आज मेरा स्टेट इनकम is 18,500 crores per month. I have to pay salaries and pension 6,500 crores. I have to pay per month 6,500 crores on these debts and interest, capital and interest. तो 13,000 crores if you are eating, if you are not eating, you are chai piye ya nahi piye, I have to pay 13,000 crores on before 10th. Only I am getting 5,500 crores for all this welfare and development. This is what is Telangana status. It is not that Telangana is doing good. No, but what about the money for your guarantees, sir? So, how are you going to pay for the guarantees? 4,000 rupees to unemployed youth. सही सवाल पूछा राजदीप जी. आप जो गलतफहमी में था, मैं भी वही गलतफहमी. 3.75 लाख क्रोस डेप से ये जो इनकम है इसके हिसाब से ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఏమని చెప్పారు ఆయన? ఎస్, నేను గలత్ అయిపోయాను, మీరు గలత్ అయిపోయాము, ఒక గలత్ తప్పు చెప్పాము. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం ఎక్కువగా ఉందనుకున్నాము, ఎప్పుడైతే నేను ఆ సీట్లో కూర్చున్నానో అప్పుడు అసలు విషయం తెలిసింది అని చెప్తుంటారు. ఇది మిగతాది కూడా వినండి, విన్న తర్వాత మాట్లాడదాం. మరి కుర్సీ में बैठने के बाद असली रूप हमें पता लग गया. Come on, yes. Chief Minister is telling us that you realized only after you became Chief Minister that you can't pay for your guarantees. But you admit, Mr. Reddy, fiscally it's not prudent. This guarantee business, रेवड़ी guarantee, whatever you might call it. सब लोग चर्चा करने का एक इंडिविजुअल से कुछ होने वाला नहीं है, क्योंकि इसीलिए मैं जो ओपन फैक्ट है मैं छुपा के झूठ बोलना नहीं चाह रहा हूँ. इसीलिए मैं हैसो बात सबके सामने रख रहा हूँ, क्योंकि ये चर्चा होने का बहुत जरूरी है. सब लोग हम कमरे में बैठे तो एक बात बोल रहे हैं, बाहर भाषण में गए तो दूसरा बात बोल रहे हैं. So you think there should be a national debate on this so-called yes, definitely. Instead of one nation, one election, instead of delimitation, instead of other things, we have to discuss on this. We don't get any money to invest on capital expenditure. I'm sorry to say I'm not able to invest every month 500 crores. Not even 500 crores I'm not going to spend on my capital investment. तो आगे आने वाले दिनों में राज क्या होने वाला है, देश क्या होने वाला है. You mentioned one word. ఇదేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు చాట భారతం చదువుతాడని మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా విన్నారా? ఈయన ఉచితాలు ఇచ్చేసి అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండ్రు, రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది, రాష్ట్రం అడుక్కు తినే పరిస్థితిలో ఉందని చెప్పిన మహానుభావుడు రేవంత్ రెడ్డి.
పాపం ఇగో నేను అనుకున్న జనాలకు ఉచితాలు ఇవ్వాలని వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళకు దేవుడిగా మారాలని కానీ ఏం చేస్తాం గడబోయి కూర్చున్నాక అర్థమవుతుంది ఆడ ముచ్చట ఏంది అనేది అరే రాష్ట్రాన్ని నడుపుడే కష్టంగా ఉంది క్యాపిటల్ ఇన్కమ్ తెచ్చుడే కష్టంగా ఉంది అరే పెట్టుబడులు పెట్టడానికి ఏం లేకపాయ్ ఎట్లా చెప్పుండ్రి నేనేం గలత్ మాట్లాడట్లే నిజంగా రేవంత్ రెడ్డి గలత్ మాట్లాడట్లే గతంలోనే చెప్పిండు రాజకీయ నాయకులు నమ్మొద్దు మా మాటలు నమ్మడం జనాల పిచ్చితనం వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మేము మోసం చేసుకుంటూ పోతున్నామని ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు అడుక్కు తినాలట మరి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే అడుక్కు తినే పరిస్థితి వస్తుందని తెలిసి కర్ణాటకలో 5 ఉంటే దానికి ఇంకొకటి యాడ్ చేసి తెలంగాణలో 6 ఎందుకు చెప్పిండ్రు అసలు సాధ్యమైద్దా సాధ్యం కాదని తెలుసుకోకుండా జనాలు పిచ్చోళ్ళు గొర్రెలు అనుకుంటారా మీరేం చెప్తే గత్త తలుపుకొని ఓట్లేస్తారని ఇక ఇదంతా అయిపోయింది ఈయన నోట్ల రద్దు ఇంకో దేని గురించో కూర్చొని చర్చ చేస్తాడట ఉచితాలు ఇచ్చింది హామీ నీ పార్టీ నీ ప్రభుత్వం దానికి కేంద్రానికి ఏం సంబంధం బాయ్ ఏం సంబంధం ఉంది మొన్న పోయిన కేంద్రం దగ్గరికి ఏమంటారు ప్రధానమంత్రి దగ్గరికి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నువ్వు అడిగినవన్నీ ఇస్తా కానీ ఇప్పటి వరకు తెలంగాణకి ఇచ్చిన వాటికి సంబంధించి ఏడేడ ఖర్చు పెట్టిందనే యూటిలైజేషన్ సర్టిఫికేట్తో పాటు దానికి ఎంత ఖర్చు అయింది అన్నదంతా క్లుప్తంగా ఇవ్వండి అని మోదీ గారు అడిగితే పంపించినవా ఎక్కడ ఏం ఖర్చు పెడుతున్నారో తెలవట్లేదు నేను మింగ మెతుకులేనోడు మీసానికి సంపెంగ నూనె రాస్తారని చెప్పిన చూసినవా ఈడ దేవాలయాల భూములు ఏమైతున్నాయో అర్థం కాకపోతే ఈయన పక్క రాష్ట్రం పోయి గడ దేవాలయానికి ₹1 కోటి ఇచ్చొస్తా అని చెప్తాడట ఇంట గెలిచి ఏమంటారు రచ్చ గెలవాలని చెప్తారు రేవంత్ సారు నువ్వు ఇంట్లో పోరగాళ్ళందరినీ పస్తులు పెట్టి బయట ఏదో ఈ రాష్ట్రం గొప్పగా ఉందిగో రాహుల్ గాంధీ నన్ను చూసి నువ్వు మస్తు గొప్పగా ఫీల్ అవ్వు నీ ఆలోచన కులగణన చేసిన ఏకైక ముఖ్యమంత్రిని అని ప్రూవ్ చేసుకోవడానికి కోట్లు తగలబెట్టినావు కాదు గాలు చేసిన ఏవి జల్లవని ఏం చేస్తున్నావో అర్థం కావట్లే మూసి ప్రక్షాళనంటివి పేదోడ ఇల్లు కూలగొడుతవి పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇంకోటి అని ఈ రోజుకు తెలంగాణలో సభలు పెట్టుకుంటూ తెలుగులో మాట్లాడుతుంటివి నీకు ఇంకో విషయం తెలుసా ఈయన హిందీ భాష గురించి కూడా మాట్లాడిండు ఆ హిందీ భాష గురించి ఎందుకు మాట్లాడాడు అనేది కూడా నేను చాలా క్లియర్గా చెప్తా చాలా జాదు మాటలు ఈ ఇండియా టుడే ఏమంటారు కాన్క్లేవ్ ద్వారా బయటకు వచ్చినాయి అని తెలంగాణ వ్యాప్తంగా కాదు దీని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఇప్పటికే ఇచ్చిన పథకాలు కష్టంగా ఉన్నాయి భవిష్యత్తులో ఈ కూడా ఆపేస్తామని చాలా క్లారిటీగా చెప్తాడు ఆర్థిక భారం పడుతుందని హామీలు ఇచ్చినప్పుడు అవి తెలవదని ఉచితాలు మంచివి కాదని ఇప్పుడు అనిపిస్తుందట ఈయనకు ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ 2025లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు 6 గ్యారంటీల గురించి రాజ్దీప్ సర్దేశాయ్ ప్రశ్నించినప్పుడు ఇవన్నీ సాధ్యపడేలా లేవని అమలు చేయడం కష్టం అని తేల్చి చెప్పేసిండు ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు అడుక్కు తినాలని అందుకే ఉచిత పథకాలు భవిష్యత్తులో ఆపేస్తామని బాంబు పేల్చిండు ఎన్నికల ముందు ఇవన్నీ తెలియవా అనే ప్రశ్నకు హామీలు ఇచ్చినప్పుడు అవేవి నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉచిత పథకాలు మంచివి కావు అనిపిస్తుందని ఆయన చెప్పిండ్రు ఇప్పుడున్న పథకాలే కష్టం మీద నడుస్తున్నాయని ఇవి భవిష్యత్తులో ఆపేసే అవకాశం కూడా ఉందన్నారు 6 గ్యారంటీలు అని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసిందనే చెప్పాలా దీని మీద తెలంగాణ ప్రజలు ఏమంటారో చూడాలా ఇదొకటైతే మన సార్ హిందీ భాష గురించి కూడా మాట్లాడిండు గాముచ్చట కూడా మాట్లాడుకుందాం किसी को दिक्कत नहीं है मैं आज हिंदी में बोल रहा हूं तो हिंदी तो मैं सीख कर बोल रहा हूं ना तो ये आप जबरदस्ती हमारे पे मोर मारने के लिए कोशिश मत करो वो खिलाफ है हम लोग अभी कोई बिजनेस करने वाला इंग्लिश हम सीख लिए दिस इज नॉट अवर ओन मदर टंग बट जस्ट एम्प्लॉयमेंट फॉर बिजनेस वी आर लर्निंग इंग्लिश अगर वैसे कुछ हमारे लिए कुछ फायदा है हिंदी सीखने से मुझे फायदा दिखा राजनीति में हिंदी सीख लिए तो मैं आके टोक सकता हूँ मोदी जी को వాళ్ళు నవ్వుతారు ఇలా చెప్తారు ఈయన హిందీ ఎందుకు నేర్చుకోవద్దు అంటుండో చెప్పనా హిందీకి వ్యతిరేకంగా ఇప్పుడు తెలంగాణలో పోరగాళ్ళందరికీ మన తెలంగాణ యాస భాషతో పాటు హిందీ కూడా వచ్చిందనుకో గిట్ల గలత్తు మాట్లాడే నాయకులు నేషనల్ ఛానల్స్లో కూర్చొని హిందీలో మేము అమలు చేయలేము మా పార్టీ పని అయిపోయింది మేము చేతులు ఎత్తేసినామని మాట్లాడి హిందీ భాషలు ఉంటాయి చూసిండ్రా ఆడేమో చేతులు ఎత్తేసినామని చెప్పాలా ఈడికొచ్చి అక్కలు గప్పుడు ఇందిరమ్మ అన్నారు గప్పుడు ఏమంటారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అయ్యి అన్నారు నన్ను అన్న అంటారు మీ అన్నని నేను కాపాడుకుంటా మీ అందరికి కోట్లు ఇస్తాను ఈయన తెలుగులో చెప్పినవన్నీ ఊకో మొన్న ఇంటర్వ్యూ చూసినాను హిందీలో మస్తు మాట్లాడి చెప్పినావు కదా ఇవన్నీ సాధ్యం కాదు త్వరలోనే ఆపేస్తామని మళ్ళీ గిడికొచ్చి సభెక్కి ఎట్లా మాట్లాడుతున్నావు అయ్యా ఇంతైనా సరే ఆలోచన లేదా ఇంత నిండా మునిగి ఇక శాత కాదని చేతులు ఎత్తేసిన తర్వాత కూడా మళ్ళీ ఆశలు రేపుతున్నావు అని ఎక్కడ అడుగుతారో అని ప్రాంతీయ పార్టీలు ఈరోజు హిందీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరి వాళ్ళ ఆలోచన అదే దేశ ప్రజలందరికీ కలిపి ఒక లాంగ్వేజ్ ఉంటే ప్రజల మధ్య అంతరాలు తొలగిపోతాయి
భాషా భావజాలం దొరికిపోతుంది, ప్రాంతీయ భావజాలం తొలగిపోతుంది. ఒక నాయకుడు ఒక రాష్ట్రంలో చేసే మోసాలు మిగిలిన చోట తెలుస్తాయి. ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ మరొక రాష్ట్రంలో అదే పార్టీ కనుక ఉంటే అక్కడ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. హిందీ అనేది దేశ భవిష్యత్తును మార్చడమే కాదు, పౌరుల భవిష్యత్తును కూడా మారుస్తుంది. కాబట్టి హిందీ నేర్చుకోవద్దు అనేది ఈ ప్రాంతీయవాదంతో పాటు కాంగ్రెస్ యొక్క అసలు సిసలు కుతంత్రం. ఆ కాన్క్లేవ్ జరిగి వచ్చిన తర్వాత రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే ఎక్కడైనా సరే సభల్లో పథకాలు అమలు చేయలేమని చెప్పిండ్రా? చెప్పలేదు. పోనీ మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది చెప్తుండ్రా? చెప్పలేదు. త్వరలో పథకాలను ఆపేస్తామని చెప్తుండ్రా? చెప్పట్లేదు. ఇంకా ఉచితాల గురించి మనకు ఆశ చూపిస్తూనే ఉన్నాడు. అంటే నిలువున ప్రతిరోజు ప్రతి సభలో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ మోసం చేస్తూనే ఉన్నాడు. అవునా కాదా? ఇంక ఈయనది ఇంకొకటి చెప్తా. రేవంత్ సారు అప్పుడు ఎందుకు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరుగుతున్న రోజు మీరు కనీసం ఒక గంట సమయం ఇవ్వలేదు అని మనం అడిగితే దానికి ఎలాగో రాలేదు. ఇదే ఇంటర్వ్యూలో మీకు ఇన్విటేషన్ వచ్చింది కదా, ఎందుకు పోలేదంటే ఈయన చెప్పిన మాటలు ఏంటో పిచ్చ కామెడీ కనిపించినాయి. అది కూడా వినిపిస్తా. You were invited to the Mahakumbh, you didn't go. नहीं, मेरा परिवार तो गए. मैं भी उन मोदी जी और अमित भाई को बुलाया था भद्राचलम राम मंदिर, अभी तक आए नहीं. जब मेरा बिलीफ है राम मंदिर जब मेरा गांव में है, my strongest belief is that भद्राचलम राम मंदिर is the highest sanctity and सब कुछ है. मगर मोदी जी और अमित भाई ने कभी आया भी नहीं. But Mr. Modi, you know, ఎంత గలీజు. హౌ సార్, రాముడి మీద గింత ప్రేమ వచ్చింది ఒకేసారి? మరి రాముడి మీద నిజంగా ప్రేమ వచ్చినోడివి అయోధ్య బాలరాముడిని దర్శించి వచ్చినవా? అయోధ్యలో 500 సంవత్సరాలు చివరికి బోనెక్కి కూడా నేను పుట్టిన స్థలం ఇదే అని రాముల వారు నిరూపించుకున్నప్పుడు ఆ గంట సేపు, అంటే ఇప్పుడు రంజాన్కి ఇస్తున్నావు కదా 4 గంటలకే వెళ్ళిపోవచ్చు, దానికోసం పోరగాలని ఎగ్జామ్ టైమింగ్స్ కూడా మార్చి చిత్రహింసలు పెడతారు కదా, మరి ఒక గంట సమయం ఇచ్చి అయోధ్య రాముల వారి దర్శనం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినవా? అయినా 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళకు మిగిలిన వాటికి సంబంధం ఉంటుందా? అంటే సనాతన ధర్మం మీద మీకున్న అవగాహన ఎంత అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. తూచ్ ఇగో నేను భద్రాచలం పిలిచిన అమిత్ షాను మోదీని, ఇక భద్రాచలం రాలే, ఇక రాముడు అంటే మాకు ఇష్టం, తెలంగాణ వాళ్ళకి ఇష్టం. అవు నువ్వు అధికారంలోకి వచ్చినాక శ్రీరామనవమి వచ్చిందా అంటే నాకు గుర్తులేదు. వచ్చింది కదా, పట్టు వస్త్రాలు నెత్తిన పెట్టి మోసుకపోయినవా అంటే నాకు తెలియదు. మోసుకపోయినవా లేదా? ఎందుకంటే రాముల వారంటే మీకు చాలా ప్రేమ ఉందని చెప్తున్నారు కదా భద్రాచలం రాముల వారంటే. మరి గీ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాచలం రాముల వారి గురించి ఏం చేసినా ఒక ముక్క చెప్పరాదు. అది కాదు, ఆంధ్రప్రదేశ్లో భద్రాచలానికి సంబంధించి కొన్ని గ్రామాలు అటు ఇటు అయినాయి, వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటా అన్నావు. వాటి విషయంలో ఒక అడుగైనా ముందుకేసినవా? హారే ఇగో రాములోరి దానికి రాలే కదా, అందుకే నేను కూడా గాలు పిలిచినా కూడా మహాకుంభమేళకు పోలేదు తూచ్ అని చిన్నపిల్లగాడు బలపం కోసం చెప్తారు చూడండి, గల బలపాల కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి సార్. సారు మీరు ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని ఇవన్నీ మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా జనం ఏమనుకుంటారు, ఎట్ట నవ్వుకుంటారు అనేది? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ. ఇప్పుడు ఇంకొకప్పుడు అఫీషియల్గా మీరు వెళ్ళి ఇదిగోండి భద్రాచలంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు రండి అని పిలిచినట్టు నేను ఏడ పేపర్లలో అయితే చూడలేదు. గలాంటిది ఏదైనా కాంగ్రెస్ సోషల్ మీడియాకి వీడియో ఎట్లాగా చూసి కింద కామెంట్లు పెడతాయి కదా, గలాంటిది ఏదైనా లింక్ ఉంటే బెట్టు రాదండి. మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు భద్రాచలం రాముల వారికి రామదాసులాగా ఫీల్ అయ్యి వెళ్ళి కేంద్రంలో ఉన్న అమిత్ షా గారిని, మోదీ గారిని రామాలయాన్ని దర్శనం చేసుకోవడానికి రమ్మంటే మేము రాము అన్నారు. ఈ రోజు వరకు కూడా వారు దర్శనం చేసుకోవడానికి వెళ్ళట్లేదు అని ఎక్కడైనా రాసి ఉంటుంది కదా, అది ఒక పారు పెడితే మంచిగా ఉంటుందని. అంటే మనకు ప్రేమ లేదు కానీ మంది మీద దోసుడు ఎందుకు అనేది ఇక్కడ నా ప్రశ్న. మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా? మీ మాటలకు నవ్వే 4-5 ఉంటారు కాబట్టి అందరూ గట్నే నవ్వుకుంటారు అనుకుంటారా? ఏమనిపిస్తలే ఇలాంటి ముచ్చట్లు చెప్పనీకి. ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే తెలంగాణ ప్రజలారా, తెలంగాణలో ఆశాజీవులారా, ఉచితాల కోసం నోర్లు తెరుచుకొని ఉన్న ప్రజానికం ద్వారా తెలుసుకోండి, తెలంగాణలో ఉచితాలు అనేవి లేవు, రావు, రాబోవు. ఉన్న ఉచితాలు కూడా త్వరలో అటకెక్కబోతున్నాయి. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఉచితం ద్వారా అందించి మీ భవిష్యత్తును మార్చేసి ఎండాకాలంలో ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పడుకుంటే రేషన్ బియ్యము 2000 ఆడోళ్లకు 4000 నిరుద్యోగులకు వేస్తే ఈ ఎండల దాటికి బతికిపోదామనుకునే జనాల్లారా, ఇక నుంచి తస్మత్ జాగ్రత్త.
త్వరలోనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటల మీద చేతులెత్తేయడానికి సిద్ధంగా ఉంది. తెలుసుకోక తప్పు చేశాం అని స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే ఒప్పుకున్నారు. కాబట్టి ఓటేసే ముందు, ఉచితాలకు ఊవిర్లూరి వేసే ముందు ఇలా మాట తప్పిన రాజకీయ నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలి అనే విషయాన్ని కూడా ఆలోచించండి. ఉచితం వద్దు, ఉపాధి ముద్దు అని మొదటి నుంచి చెబుతున్న దాన్ని గమనించండి. దానితో పాటు అమ్ముడు పోయి బానిసయ్యి ప్రశ్నించలేని ఒక విగత జీవిగా బ్రతికే బదులు ఓటుకు నోటు తీసుకోకుండా ఓటేసి నాయకుడిని గల్లబట్టుకొని అడగండి. ఈ మధ్య నేను ఇంకో విషయం తెలుసుకుంది ఏంటంటే, పథకాలు హామీలు ఇచ్చి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వద్దకు పరిపాలన చేస్తా అన్న నాయకుడు ఆ పరిపాలన సరిగా చేయకుంటే ఆ నియోజకవర్గంలోని ప్రజలంతా కొంతమంది కలిసి ఆ నాయకుడికి వ్యతిరేకంగా ఒక మెమరాండం ఇస్తే ఆయన పదవి ఊడిపోతుందట. మరి ఈ మాటలన్నీ తిన్న తర్వాత మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చేయాలనుకుంటే అది చేయండి. మరి మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియోపై అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.